అయితే మీకు ఇక్కడ ఉన్నది మల్లారెడ్డి గారు కదా. ఆ. అయితే మల్లారెడ్డి గారు ఎలాంటి వారు, ఆయన ఏం అభివృద్ధి చేసిండు అసలు ఇక్కడ మొత్తం మల్లారెడ్డి గారు? మల్లారెడ్డి బాలాజీ నగర్ కు రాక తోలిగే కంకర రోడ్లు, ఎక్కడ గుట్టలు అక్కడనే, ఎక్కడ రేకులు ఇండ్లకి అక్కడనే, మామూలుగా చిన్న గ్రామ పంచాయతీ. ఏది మల్లారెడ్డి రాక తోలే. నేను బాలాజీ నగర్ కు వచ్చిన కానీ ఒక 5-6 మంది ఎంపీలు పోయారు, 5-6 మంది ఎమ్మెల్యేలు పోయారు ఈ ఊరికి. కానీ ఎక్కడేసిన గొంగడికి అక్కడనే ఉంది. మల్లారెడ్డి వచ్చినాక కేసీఆర్ మల్లారెడ్డి ఏమంటే ఈ మా బీఆర్ఎస్ పార్టీలు వచ్చిర్రో, మల్లారెడ్డి పుణ్యమాంటూ కేసీఆర్ దయ అంటూ 250 కోట్ల రూపాయలు జవహర్ నగర్ కు తెచ్చిన ఘనత మా మల్లారెడ్డిది. 250 కోట్లు జవహర్ నగర్ కు తెచ్చి ఏ గల్లికి చూసిన హైవే రోడ్డు, మంచి సిసి రోడ్డు, ఆ రోడ్డు ఇంటింటికి మిషన్ భగరత నీళ్లు బిందెలు పట్టుకొని, ఇలా మల్లారెడ్డి రాక తొలిగి మేము బిందెలు పట్టుకొని ఇళ్ళ ట్యాంకులు తెప్పించుకొని ఏడబోరుంటగాడి పోతే లైను, రాత్రి పూట పాయకాయ డబ్బులు పెట్టి లైన్ పెట్టి తెల్లారి నీళ్ళకి పోతే ఎంటికలు పట్టి కొట్టుకుందరు. అంత కొట్టుకున్న ఒక బిందె నీళ్లు దొరకకపోవు మాకు. అటువంటి బాలాజీ నగర్ ను మార్చి ఇవాళ మున్సిపాలిటీ చేసి, ఇవాళ 28 మంది కార్పొరేటర్లను చేసి మున్సిపాలిటీ చేసిన జవహర్ నగర్ తీర్చిదిద్దిన ఘనత మా మల్లారెడ్డి అన్నది. మా మల్లారెడ్డి మళ్ళా సారు జవహర్ నగర్ అంటే నా గుండెకాయ అంటాడు. జవహర్ నగర్ అంటే నా గుండెకాయ, మీరంతా నా బిడ్డలు అంటారు. అన్న ప్రకారానికన్నా ఎక్కువ చేస్తాడు. 24 గంటలు మల్లారెడ్డి పెళ్లిళ్ళకి వస్తాడు, పేరంటాలకు వస్తాడు, కళ్యాణ లక్ష్మిలు ఇస్తాడు, సత్యనోన్ దగ్గరకు వస్తాడు, బతికినోన్ దగ్గరకు వస్తాడు, పూజలు అంటే గుళ్ళ గోపురాలకు వస్తాడు. గుళ్ళు కట్టిస్తున్నామంటే 5 లక్షలు 10 లక్షలు కూడా ఈనామి ఇస్తాడు మల్లారెడ్డి. మల్లారెడ్డి అంటేనే మాకు జవహర్ నగర్ కు ఒక దేవుడు. ఇలా ప్రతిది కొండపోయి కేసీఆర్ దగ్గర పోయి కొట్లాడి తెచ్చి ఇంటింటికి నల్ల ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు, రోడ్లు, ప్రతిదీ ఇవాళ మాకు మల్లారెడ్డి అభివృద్ధి. వాళ్ళని చచ్చిపోయారంటే వచ్చి 20-30 వేలు కూడా వచ్చి సాగుకి ఇచ్చిపోతుండు మల్లారెడ్డి. నిజంగా కూడా మాకు మల్లారెడ్డి లేకపోతే ఇలా జవహర్ నగరు ఆగమైపోతుండే, నీళ్లు లేని బతుకులు, ఆగం బతుకులు ఉంటుండే. కానీ మల్లారెడ్డి అంటే మాకు దేవుడు. ఆయన వచ్చి మాకు మంచి అభివృద్ధి చేశారమ్మా. అయితే మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి రుణమాఫీ చేసినామని వాళ్ళు అంటున్నారు. మరి ఇంతవరకు మరి రుణమాఫీ చేసినారా లేదా? మరి చేసినామని అంటాడు, ఒక్కడైనా చేసినామంటే లేదు. ఒక్క కాడ రుణమాఫీ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, ఏది లేదు. 2 లక్షల రుణమాఫీ లేదు, 5 లక్షల రైతు బీమా కూడా లేదు. ఏది లేదు. ఇక 24 గంటలు వాళ్ళకు ఏమున్నా కూడా కేసీఆర్ కల్వకుంటలో ఉన్నది తప్ప రేవంత్ రెడ్డికి 24 గంటలు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం నాకు ఓట్లు వేసిర్రు, వాళ్ళు ఎట్లున్నారు, ఏమైంది, అభివృద్ధి చేస్తానే మళ్ళీ గెలవాలంటే వీళ్ళని ఇలా చేతులు పట్టుకోవాలి, వాళ్ళకి పనులు చేయాలని లేదు రేవంత్ రెడ్డికి. ఇలా ఆటో డ్రైవర్లు కూడా ఆగమయ్యి అరో లక్ష్మణ అని కిరాయిలు లేక ఏడు చత్తురు. భార్య పిల్లలు వరిసేన్లు ఎండిపోతున్నాయి మేడం, వరిసేన్లు ఎండిపోతున్నాయి. ఆవులను మేపుతురు, మేకలను మేపుతురు, రైతులు ఊరి పెట్టుకొని చచ్చిపోతురు. ఊరేసుకొని మందుదా ఎలకల మందు ఇంట్రేం దాగి చచ్చిపోతురు. మరి కేసీఆర్ ఉన్నాడు 24 గంటలు నీళ్ళు ఇచ్చిండు, రైతులను రాజుగా చూసిండు, వాళ్ళకి మంచి విత్తనాలు ఇచ్చిండు, మంచి ఎరువులు ఇచ్చిండు, మంచి మీటరా, మంచి మోటరా, షాటరా ఇచ్చిండు. ఏది కేసీఆర్. మీరు తిరగంగా రైతులు తిరిగితే 7 జతల చెప్పులు అరుగుతున్నాయి, కరెంటు కాలిపోయింది, మోటార్లు కాలిపోయినాయి అంటే కాంగ్రెస్ లీడర్లు పట్టించుకుంటలేరు. పోయి కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన షాటర్లు, బద్దనీర్లు పెట్టిన పొలాలు, నీళ్లు లేక, నిప్పులు లేక, కరెంటు ఇయ్యక ఇలా రైతులు చచ్చిపోతురు. అద్దం రాత్రి కరెంట్ వేసుకుందామని పోతే పావులు ఖర్చు చచ్చిపోతురు. వర్షాలు మొత్తం ఉడగల వాన కొట్టుకపోయినాయి. మొన్న కూడా దునియా బాధపడి రైతులు చచ్చిపోయారు. మరి రేవంత్ రెడ్డి పాలన ఏం బాగుంది మేడం? ఏది చేసినా కూడా కేసీఆర్ పాలన బాగుంది. అంటే రేవంత్ రెడ్డి గారి పాలన బాగాలేదంట? లేదు, బాగలేదు. ఎవ్వరు బాగుపడతలేరు, ఎవ్వరు ఆయన దండం పెడతలేరు. ఇప్పుడు మళ్ళీ వచ్చేది 5 ఏళ్లలో మేమే వస్తామని కూడా అంటున్నారు కదా. చెప్పుకుంటారు మేడం, నువ్వేం చేసినావని గెలుస్తావు అది నీకు తెలుసుగా. ఆనాడు ఇంటింటికి తిరిగి లెటర్ రాసి ఇచ్చారు, ఇంటికి బండి బంగారం అన్నారు. మీరు గెలిచేది మీ విశ్వాసం, మీ నమ్మకం మీదే, కానీ మీరు గెలవరు. మళ్ళీ గెలిచేది కేసీఆరే. ఇలా కేసీఆరే కావాలంటారు మళ్ళా. అయితే మరి కేసీఆర్ రావాలి అని అంటున్నారు మరి. అయితే మీ పార్టీలో బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం పోగానే వేరే ప్రభుత్వంలోకి వెళ్ళిపోతున్నారు కదా. మరి వెళ్ళిపోయినారు కదా చాలా మందికి. పోయినోళ్ళు పోతారు మేడం, పోయినోడు పోతాడు, ఉన్నోందే లెక్క. పోయినోళ్ళు పోయినా మేము ఏడ్చుకుంటా కూర్చుంటావా? పోయినోళ్ళు పోతారు, ఉన్నోళ్ళు మేమే లెక్క. అట్లా ఎట్లా అవుతుంది మరి? అంటే ఈ పార్టీ ఓడిపోయిందనే కదా అందరు ఇళ్ళకి వచ్చేసినారు అంటే మా పాలనే మళ్ళీ నడుస్తుంది అని కూడా అంటున్నారు కదా. నీ పాలనకు వచ్చిన వాళ్ళు మళ్ళీ మా నాయన కొత్తనంటారు. మీరు ఎంత మంచిదో తెలుస్తుందాడా? మేము కాంగ్రెస్ లోకి వచ్చినామని బాధపడి మళ్ళీ బీఆర్ఎస్ లోకి వస్తానంటారు మా ఎమ్మెల్యేలు. అయితే కేసీఆర్ గారు అసెంబ్లీకి కూడా రావట్లేదు అని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అది ఆయన వస్తాడు, ఆయన శాతం అయినాడు వస్తాడు. నువ్వు జిజ్జు చెత్త అవుతుందా? నువ్వు ఆయన మీద కొట్లాడితే అవుతుందా? ఆయన ఎప్పుడు రావాలో అప్పుడు అవుతాడు. ఆయనకు అన్ని తెలుసు. ఆయన ఎందుకు ఇంట్లో కూర్చుంటుండో ఆయనకు తెలుసు. పులి బోన్లో ఇంట్లో ఉంటే వరుతుందని బోన్లో పెడితే
బోన్లో ఉన్న పులే, అడవిలో ఉన్న పోయిన పులే, ఇంట్లో ఉన్న పులే, నీకు అసెంబ్లీకి వచ్చిన పులే ఆయన ఎప్పుడు రావాలో నాకు అన్ని తెలుసు. కట్టె పట్టుకొని నడతావు, నువ్వు కట్టె పట్టుకొని నడతావని ఎక్కిస్తావు. కట్టె గాంధీ తాత కట్టె పట్టుకొని స్వతంత్రం సాధించిండు గాంధీ తాత. కట్టె నువ్వు తక్కువ అంచనే వద్దు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కట్టె పట్టుకుండా ఎక్కిరిస్తావు. మనకి ఎప్పటికీ వయసు ఉంటుందా మనకు? కేసీఆర్ కట్టె పట్టుకొని నడుతుండు, ఆయన కొడుతున్నాట, అట్లా కొడతాడట, ఇట్లా కొడతాడట. ఫస్ట్ నువ్వు కట్టె పట్టుకున్నాడు నేర్చుకో అంటాడు కేసీఆర్ ను. గాంధీ తాత కట్టె పట్టుకొని స్వతంత్రాన్ని సాధించిండు, స్వతంత్రం తెచ్చిండు గాంధీ తాత. కట్టెను తక్కువ అంచనా వచ్చి కేసీఆర్ ఎక్కిరియొద్దు నువ్వు. అంటే కేసీఆర్ అట్లా. అయితే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాగా స్కామ్లు చేసిందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మరి దీనికి మీ సమాధానం ఏందమ్మా? బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ గ్యామ్లింగ్ చేయలే, ఏ గ్యామ్లింగ్ చేయలే, ఏం చేయలేదు మేడం. చేసేటోనే 4 మాటలు అంటారు, బురద తల్లుతారు, గురిగింద మాటలు చెప్తారు. గురిగింద అంటదట, నేను ఎర్రగా ఉన్నా అంటదట. దాని ముడి కింద నల్లగుంది దానికే తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు చేస్తారా పనులు కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏడ చేయాలి. మరి మంచిగా చేసిన వాళ్ళ మీద ఇంత కదా బురద తల్లుతారు కదా మేడం. మంచిగా చేసే వాళ్ళ మీద బురద తల్లుతారు. అవన్నీ వాళ్ళ అన్నయ్య అన్న వాళ్ళ భ్రమ, వాళ్ళు కావాలని ఇంత బురద ఎత్తురు కానీ ఏం జరగలేదు మేడం. నిజాయితీగా నిజాయితీగానే పని చేసారు. నిజాయితీగా నిజాయితీగా చేస్తేనే కరెక్ట్ 10 ఏళ్ళు పరిపాలించిండు మా బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్. అంటే మిషన్ భాగీరథ గానీ కాళేశ్వరం ప్రాజెక్టు కూల్చివేతలు కూడా జరిగినాయి. అది మొత్తం కేసీఆర్ ఒక పెద్ద స్కామ్ అని అంటున్నారు కదా మేడం. 2 పిల్లర్లు గుంగిపోయినాయి గ్యామింగ్ లా. ఆడ 2 అవి గుంగిపోయినంత మాత్రంలా అది కేసీఆర్ చేసిందని ఎందుకు అనుకోవాలి? అసలు ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు కట్టుకథలు మేడం. కాంగ్రెస్ వాళ్ళు కట్టుకథలు ఈ బీఆర్ఎస్ వాళ్ళ మీద ఎట్టి బురద చల్లారే. మొత్తం వీళ్ళు చేయాలని ఉన్నారు కానీ అదంతా ఉట్టి మాటలు, కాని మాటలు. ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు చేసిన పనే కానీ బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేయలే. ఎక్కడ కమిషన్లు తినలే, ఎక్కడ ఏం చేయలే మేడం. ఇవాళ రేపు కూలికి పోతే 200 రూపాయలకు ఆశపడిపోతాం, 2 రూపాయలకు ఆశపడిపోతాం. కానీ ఇలా మా వాళ్ళు అట్ట తినకుండా కూడా పనులు చేసిన వాళ్ళు బురదలుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు. అయితే మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ పదవికి రావాలంటే మరి ఏం చేయాలి? మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి? మళ్ళీ నిరూపించాలి. మేము కూడా కష్టపడతానే ఉన్నాం కదా మేడం. కష్టపడతాం. కళ్ళాలు తిరుగుతురు, రైతుల చుట్టూ తిరుగుతురు, కళ్ళాలు తిరుగుతురు. నువ్వేం బాధపడకని చెప్పి రైతులను కూడా ఓదారుతురు. మళ్ళీ మా బీఆర్ఎస్ మా హరీష్ రావు అన్న, మా కేసీఆర్, కేటీఆర్, మా మంత్రులు అందరు తిరుగుతూనే ఎవరు. అట్లా తిరిగి ప్రజాసేవ చేస్తేనే కదమ్మా ప్రజల పాలన. ప్రజలు ఎట్టురు, ఏవురు, ఏడేవాడు తెచ్చా, ఏడేవాడు బతుకని తిరిగితేనే మాకు మళ్ళా అవకాశం వస్తుంది. మళ్ళీ కేసీఆర్కి వెళ్తాడు. అయితే ఇప్పుడు నీ గురించి అడుగుతా. అసలు మీరు రాజకీయాలకు ఎప్పుడు వచ్చినారు? ఎందుకు రావాల్సి వచ్చిందమ్మా? అసలు నేను బాలాజీ నగర్కి వచ్చిన కొత్తలో అందరు నామినేషన్ ఎత్తుంటే నేను అప్పుడు రోడ్డు మీద నీడ పని చేస్తుంటే మేడం నువ్వు కూడా అంటే నేను వేసిన మేడం. నామినేషన్ వేసిన 150 రూపాయలతో వేసిన, గెలిచిన మేడం. నేను వాడు నెంబర్ గెలిచిన తెలుగుదేశంలో. చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు నేను వార్డు నెంబర్ గెలిచిన మేడం. మేము చేసిన 5 ఏళ్ళు చేసిన. ఇక నాకు రాజకీయ అనుభవం ఉంది. మంచి వచ్చాడు. మా ఊరు సర్పంచ్ ఇదో అదో పని చెప్తే చేసిన పబ్లిక్ లో మంచి పేరు తెచ్చుకున్న మేడం. నాకు అట్లా రాజకీయ అనుభవం ఉంది మేడం. ఇక అట్లనే బీఆర్ఎస్ వచ్చింది మేడం. బీఆర్ఎస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ లోకి పోయినాం. తెలుగుదేశం ఓడిపోయినాక కాంగ్రెస్ లోకి పోయినాం. కాంగ్రెస్ లో నా చిన్న బిడ్డకు టికెట్ ఇచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. నా బిడ్డకు చిన్న బిడ్డకి 20 లక్షలు పెట్టినా ఓడిపోయినాం మేడం. మళ్ళీ రేవంత్ రెడ్డి నిలబడ్డప్పుడు మళ్ళీ నిలబడ్డాం మేడం. టికెట్ ఇచ్చారు. మళ్ళీ 20 లక్షలు పెట్టాం మేడం. మళ్ళీ ఓడిపోయినాం. ఇక అప్పుడు కాంగ్రెస్ మీద 2 సార్లు ఓడిపోతే మాకు మనసు ఇరిగింది మేడం. ఇక మనసు ఇరిగి అందరూ కార్ అని చెప్పి కార్లకు పోతున్నారు. ఇంకా అందరూ మైనక మన ఇద్దరం ఉండి ఏం చేస్తాం బిడ్డ అని మళ్ళీ నేను మల్లారెడ్డి బతుకమ్మ సీరియల్ ఇస్తున్నట్ట మీటింగ్ పోయినా. సారు మాది కూడా నేను వాడిని ఎవరు గెలిచిన సార్ అంటే అరే కట్టు కొట్టు బాగుంది అక్క రావాలి ఇట్లా టక్కే అని చెప్పి బతుకమ్మ సీర తెచ్చి గులాబీ సీర కప్పిండి మేడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆ పార్టీలో పనిచేస్తున్నా మేడం. నేను ఆ పార్టీ అంటే నాకు విశ్వాసం చాలా ఉంది మేడం. నేను అందులోనే ఉంటా మేడం.